తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ విద్య ఉపాసకులు క్రియాయోగి ఆదూరి ఉదయ్ భాస్కర్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, మార్గశిర మాసంలో గురువారాలు ఎంతో విశేషం అని అంటారు. ఇందులో భాగంగా అమ్మవారి సాధన చేసేవాళ్ళు, పూజా కార్యక్రమాలన్నీ ఇవన్నీ చేసేవారు కొంతమంది అయితే, ఒక్క మెట్టెక్కి సాధన చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఆ మహాలక్ష్మి అమ్మవారి సాధన ఈ మార్గశిర మాసంలో ఏ విధంగా చేయాలో తెలియచేస్తారా? మామూలుగా దత్త సాంప్రదాయంలో ఓం శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతయే నమః, గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః, అస్మద్గురుభ్యో నమః, ఆనందగణ హరిపురాల విశ్వం గురుభ్యో నమః, శ్రీ 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 గణపతి సచ్చిదానంద గురుభ్యో నమః. మాది కుర్తాళం మౌనస్వామి పీఠం. సిద్ధేశ్వరానంద భారతి పారద పద్మాలకు నమస్కరించేస్తూ మౌనస్వామి విమలానంద భారతి స్వామి ప్రణమిల్లుతో లక్ష్మీ సాధన మామూలుగా ఈ అనఘాలక్ష్మి వ్రతం అని చెప్పేసి అష్టమి రోజున బహుళాష్టమి రోజున చేస్తుంటారు. ప్రతి బహుళాష్టమికి అనఘాలక్ష్మి వ్రతం అని చేస్తారు దత్త సాంప్రదాయంలో. గణపతి సచ్చిదానంద గారు విశేషంగా చేస్తూ ఉంటారు. తర్వాత ఈ లక్ష్మీ సాధన అనేటువంటిది ఈ దత్తాత్రేయులు రోజులో 4 చోట్ల దర్శనమిస్తారు. మనం గురువుగా భావిస్తాం కాబట్టి గురుముఖతగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే, కాశీలో ఉదయం స్నానం చేసే చోట్లో దర్శనమిస్తారు. రెండోది కొల్హాపురిలో జపం చేస్తూ దర్శనమిస్తారు. అందుకని కొల్హాపురి మహాలక్ష్మిని ఎవరు ఆచరించారు? దత్తాత్రేయులు రోజు ఎప్పుడో కాదు, ప్రతిరోజు ఆయన కొల్హాపురిలో జపం ఆచరిస్తూ దర్శనమిస్తారు దత్తభక్తులకి, ఎవరికైనా ఎవరి భక్తులకైనా. అలాగే మాహోరులో భిక్ష చేస్తూ మధ్యాహ్నం పూట భిక్ష చేస్తూ దర్శనమిస్తారు. రాత్రిపూట సహ్యాద్రిలో పర్వతం మీద శయనిస్తూ దర్శనమిస్తారు. ఒకే రోజు 4 చోట్ల. అందుకని అది మహానుభావుడు దత్తాత్రేయులు వారు. అదే రకంగా ఈ కొల్హాపురి మహాలక్ష్మి అంటే మనకి మూలం కొల్హాపురి. ఎప్పుడన్నా వీలున్నటువంటి వాళ్ళు అక్కడ దాకా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అమ్మవారిని. అక్కడ ఈ మూలమంత్రం ఉందన్నమాట. ఆ కొల్హాపురిలో ఈ మహాలక్ష్మికి సంబంధించిన మూలమంత్రం రాయబడి కూడా ఉంటుంది, పూజారులకు తెలుసు. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. ఆది శంకరాచార్యులు కూడా కొల్హాపురిలో తపస్సు చేశారు అమ్మవారి దగ్గర. అనేక మంది మహానుభావులు ప్రామాణికంగా. కాబట్టి ఇది విద్యారణ్య స్వామి కూడా దీన్ని సంపుటీకరణతోటి ఈ మహాలక్ష్మి సాధన చేయడం జరిగింది. మనకి ఈ రోజునన్న మరి మనం ఈరోజు తెలుగు వాళ్ళంగా హిందువులుగా ఉన్నామంటే హిందూ సామ్రాజ్యాన్ని ఆదిశంకరాచార్యుల పీఠంలో తర్వాత తరంలో విద్యారణ్య స్వామి ఆ మహానుభావుడిని మనం దండం పెట్టుకోవాలి, పాద పద్మాలకు నమస్కారం చేయాలి. దీని రహస్యం అంతా లక్ష్మి అంటే అండి ప్రకృతి, స్త్రీ సూక్తంలో ఉంటుంది రహస్యం. మీరు స్త్రీగా భావించి ఏ దేవతని పూజించుతున్నా దీని రహస్యం అంతా స్త్రీ సూక్తంలో ఉంటుంది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ. అలాగే ఆదిత్యవర్ణాం తపసో జాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వ 6వ శ్లోకంలో ఉంటుంది. ఆదిత్యవర్ణాం తపసోజాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వ. బిల్వ వృక్షంలో అమ్మవారు ప్రత్యక్షంగా ఉంటుంది, అందుకని వృక్షాల్లో ఉంటుంది. పంచవటి అని చెప్పేసి ఆదిశంకరాచార్యులు 5 రకాల వృక్షాలు దేవతా వృక్షాలని చెప్పారు. సామాన్యస్తులకు కూడా లక్ష్మీ అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. ఎలా? ఈ 5 రకాల వృక్షాల్లో రావి కానీ, మర్రి కానీ, ఉసిరి కానీ, ఆ తర్వాత అశోక వృక్షం ఒకటి ఉంది. ఇలా ఈ 5 రకాల వృక్షాలు ఉన్నాయి. పంచవటి అంటే మీకు తెలుస్తుంది అందులో. అందుకని బిల్వ వృక్షం ప్రధానంగా మనం ఈ దేవాలయాల్లో కానీ, ఇప్పుడు మేము మారేళ్ళ రామకృష్ణ మాస్టర్ గారి హైదరాబాద్లో ఉన్నటువంటి
శిష్యులంతా మల్లికార్జున స్వామి గుడి దిల్సుఖ్ నగర్ దగ్గర గడ్డన్నారం దగ్గర ఉంది. అవునండి. కరణ్ బాగ్లో మల్లికార్జున స్వామి గుడి అంటే సెర్చ్ చేస్తే వస్తుంది యూట్యూబ్లో కూడా. అవునండి. అక్కడ ఈ సాధనలు గత 10 ఏళ్ల నుంచి కూడా నిర్విఘ్నంగా రోజు హోమం చేస్తున్నాం. తర్వాత ఈ 2 సంవత్సరాల నుంచి, గత 2 సంవత్సరాల నుంచి ప్రతి అమావాస్యకి 2-3 ఏళ్ల నుంచి కూడా నేను కోటి మహాలక్ష్మి మంత్రాన్ని పూర్తి చేశా. పూర్ణాహుతి కూడా చేసుకున్నాం. 108 కుండలీలతోటి విజయవాడలో జరిగిన పూర్ణాహుతికి అటెండ్ అయినాను నేను. అలా వాళ్ళు సంవత్సరం అంతా చేశాక ఈ పరిసమాప్తిగా దీపావళి అమావాస్యకి చేస్తారు. ప్రతి అమావాస్య చేస్తారండి. విశేషంగా ప్రస్తుతం గో మహాలక్ష్మి అమ్మవారు ఎక్కడ ఉంటుంది? గోవులో కూడా ఉంటుంది గో మహాలక్ష్మి. అందుకని గోశాలల్లో ఈ మహాలక్ష్మి సాధనని ఇప్పటికి 4 నెలల నుంచి చేస్తూ వస్తున్నాం. జియాగూడలో పెద్ద గోశాల ఉంది, అక్కడ చేసాం. అక్కడ చేస్తే ఆ గోశాల ఆయనే చెప్పాడు మాకు విశేష ఫలితాలు కలిగినాయండి అని. అంతకన్నా ప్రామాణికం ఏముంది? సిటీలో ఉన్న వాళ్ళు వెళ్ళి వాళ్ళని అడగచ్చు. అక్కడ లక్ష్మీదేవి స్వరూపం కూడా ఉంది ఆ జియాగూడలో. మీరు వెళ్ళగానే ఎంట్రన్స్లోనే ఏనుగు మీద ఉన్న లక్ష్మి అంటే ఏనుగు, ఆ ఏనుగు మీద ఉన్న లక్ష్మీదేవి స్వరూపం కనిపిస్తుంది. అద్భుతమైన గోశాల. ఎప్పుడు ఎవరికైనా ప్రార్థాలున్నా, ఈ గ్రహాలు దోషాలున్నా కూడా గోశాల దగ్గరికి వెళ్ళి కాసేపు అక్కడ ప్రదక్షిణ చేసి అక్కడ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీస్తూ కొద్దిగా ప్రాణాయామం చేయాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ గోవు దగ్గర ఆ శ్వాస మీలోకి వెళ్ళాలి. ఆ గోవు యొక్క శ్వాస మీ దేహం పరిశుద్ధం అవుతుంది. వృక్షోద బిల్వహ వనస్పతి స్తవ. వనస్పతి అంటే వృక్షాలని నాటాలి. మనం నాటేవాళ్ళకి సహకారం చేయాలి. పోనీ ఎందుకంటే మన సమస్యలన్నిటికీ మనం దేనికి అడిక్ట్ అయినామో టీ కాఫీలకి, మరి ప్రకృతిని ఆ నాశనంలో భాగంగా మనకు కూడా ఆ పాపం అంటుతోంది. అందుకని మనకి ఇన్ని సమస్యలు రావడానికి కారణం అది. ఇప్పటికైనా మనం టీ కాఫీలు తగ్గించేసి ప్రకృతిని కాపాడడానికి మనవంతు సహకారం చేస్తే చాలంతే. అందుకని లక్ష్మీదేవి అంటే వృక్షము, బిల్వ వృక్ష. సాక్షాత్ బిల్వ వృక్షం దగ్గర కూర్చొని ఈ మంత్రాన్ని జపం చేస్తే విశేష ఫలితాలు వస్తాయి. గోశాలలో చేస్తే విశేష ఫలితాలు వస్తాయి. రాబోయే 19వ తారీఖు కూడా మేము ముసరంబాగ్ దగ్గర నారాయణ గోశాల ఉంది, మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు. నారాయణ గోశాల అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ నిర్వహిస్తున్నాడు నారాయణ గోశాలని. ట్రస్ట్ వాళ్ళది 5 వ్యక్తులు కలిసి నిర్వహిస్తున్నారు. 5 రకాల వాళ్ళు, వైశ్యులు జైన్లు అందరూ కలిసి. అందుకని అట్లా అద్భుతమైన గోశాలలు ఉన్నాయి మన హైదరాబాద్లోనూ, ఎక్కడైనా వేరే మన ఆంధ్రాలోను, తెలుగు రాష్ట్రాల్లో. మీరు ఈ మహాలక్ష్మి సాధనని గోశాల దగ్గర కూర్చొని జపం చేసుకోవచ్చు, విశేషమైన ఫలితాలు వస్తాయి. తర్వాత బిల్వ వృక్షం దగ్గర చేసుకోవచ్చు. ఏకాహంగా అమావాస్య రోజున 24 గంటలు కూడా జపం మానసికంగా చేసుకుంటూ ఉండొచ్చు. ఈ రంగా అమావాస్యలను ఉపయోగించుకోండి, అష్టమి తిథులను ఉపయోగించుకోండి. ఏ అష్టమైనా, మామూలు శుద్ధాష్టమి కానీ, బహుళాష్టమి అయితే అనగాష్టమి వ్రతం చేస్తారు. మామూలు అష్టమి రోజు కూడా విశేషమైన రోజే. ప్రతి నెల 4 రోజులు విశేషమైనవండి. పౌర్ణమి, అమావాస్య, అష్టమి. ఈ 4 రోజులు కనుక నెలలో మనం ఒక నియమంగా పెట్టుకొని పాటించినా మనకి ఈ సమస్యలన్నిటికీ సమాధానం వస్తుంది. బాగా గమనించండి, సమాధానం వస్తే మీ మనస్సు స్థిమితం అవుతుంది. పని దాని టైం ప్రకారంగా జరగచ్చు. కర్మణ్యేవాధికారస్యే మా ఫలేషు కదాచన. ఫలితం గురించి మనం ఎక్కువగా బెంగ పెట్టుకోవద్దు, ఎప్పుడవుతుందా అని అనుకోవద్దు. ఎంతటి సమస్య అయినా దీనికి సమాధానం మీకు దొరికితే మనస్సు శాంతపడుతుంది. మనస్సు శాంతపడితే చాలు. ఇప్పుడు మనకి దేహంలో ఏదైనా చిన్న జ్వరంలో వచ్చినా ముందు మనం శాంతంగా ఉంటే మన హాస్పిటల్ దాకా తీసుకెళ్ళారు. మనకు కంగారు పెడితేనే మన హాస్పిటల్ తీసుకెళ్ళి అంత డబ్బు ఖర్చు అవుతుంది. ప్రతివాడికి రాదని కాదు, సమస్య వస్తుంది, కానీ దానికి సమాధానం ఉంది. అమ్మవారు మనందరినీ కరుణిస్తుంది. లక్ష్మీ దేవతగా, నారాయణుడిగా, ఆమె కల్పవృక్షం, కామధేనువు అన్నీ కూడా హృదయస్థానం నుంచి ఈ నాభిస్థానానికి మధ్యలో ఉంటాయి. అందుకని హృదయంలో కాన్సన్ట్రేట్ చేయండి. లక్ష్మీ నారాయణుడిగా భావించండి. అమ్మవారిని భావించి ఆ మంత్రాన్ని ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః కమలే కమలాలయే అంటే మీ చక్రాలన్నీ శుద్ధి అవుతాయి,
మీకు యోగ ప్రాప్తి కలుగుతుంది. మనం సమస్యతోటే ఆగిపోకుండా సమస్య తీరిన తర్వాత యోగ ధ్యానం చేయండి, శ్రీ సూక్తాన్ని పారాయణ చేయండి. ఈ మంత్రం చేసిన వాళ్ళు శ్రీ సూక్తాన్ని కూడా ఒకసారి పారాయణ చేస్తారు. 108 సార్లు మంత్రాన్ని చేస్తారు. 108 సార్లు ఎందుకు చేస్తారంటే కొంతకాలం ఇలా అవసరాన్ని తీరేదాకా 108 సార్లు జపం చేస్తూ ఈ అవసరం తీరిన తర్వాత కృతజ్ఞతా భావనగా ప్రణవం చేయాలి. 108 అంటే 8+1 9 ప్రణవం ఓంకార సాధన రోజు సంధ్యావందన సమయంలో ఓంకార సాధన చేసుకుంటే మన దేహానికి ఆరోగ్యమే మహాభాగ్యం. నేను ఇప్పటికి 10 ఏళ్ళు పైన ఏ హాస్పిటల్కి వెళ్ళను, ఏ టెస్ట్లకి వెళ్ళను, ఏ యాంటీబయాటిక్స్ వాడను. ఆ ధనాన్ని నేను ఈ ధార్మికంగా ఈ పుస్తకాలకు కానీ ఇప్పుడు ఈ మహాలక్ష్మి సాధన అందరికీ పీడిఎఫ్గా నేను చేయించాను. అగస్త్య spiritual.org అనే వెబ్సైట్లో మీకు నా ద్వారా వాళ్ళ నంబర్స్ ఉంటాయి. వాళ్ళని అడిగితే మీకు పుస్తకాలు కానీ ఈ పీడిఎఫ్ ఫైల్స్ కానీ మహాలక్ష్మి సాధన పీడిఎఫ్ ఫైల్ అందుతుంది. విశేషంగా చాలా సులభంగా నేను ఇచ్చేవన్నీ ధ్యాన యోగ పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది. మీరు మంత్రం చేసుకోండి, లక్ష జపం చేయండి, గురుముఖత చేయండి, సామూహికంగా పిలవండి, నేను వస్తాను. మళ్ళీ ఒక్కొక్కళ్ళకి అంటే మన సమయం వృధా అవుతుంది. సామూహికంగా మీరు ప్రతి అమావాస్యకి సామూహిక కార్యక్రమాలు ఉంటాయి, మీరందరూ రావచ్చు. ఈ నెలలో జరిగేది విశేషంగా ఇలా ముసరాంబాగ్ దిల్సుఖ్ నగర్ దగ్గర నారాయణ గోశాలలో జరుగుతోంది. తప్పకుండా గురుగారు, సంతోషం. మహాలక్ష్మి అమ్మవారి సాధన ఎలా చేయాలి విశేషంగా ఈ మార్గశిర మాసంలో చాలా చక్కగా తెలియజేశారంటే ధన్యవాదాలు.